స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తాము నివసించే ప్రాంతాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం మాధవి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని 10వ డివిజన్లో దుమ్ములపేటలో వాటర్ ట్యాంక్ వద్ద స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈఈ మాధవి కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు మూగురాజు మాట్లాడుతూ కాకినాడ నగరానికి కొత్తగా వచ్చిన కమిషనర్ భావన కాకినాడ స్మార్ట్ సిటీలో మురికివాడలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, ఏఈ నాగేశ్వరరావు, ఉద్యానవన శాఖ ఏడీ సిరల్, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛ వారోత్సవాల భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ నందు శుక్రవారంలో భాగంగా ప్రతి ఇంటి నందు ఏదైతే నీళ్ళు నిల్వ ఉంటున్నాయో ఆ నీళ్ళు నిల్వ ఉండకుండా డ్రై డే ఫ్రైడే యాక్టివిటీస్ ఒకటిని, అదే కాకుండా వాటర్ వర్క్స్ నందు ఈఎల్ఎస్ఆర్లు ఉన్న ప్రెమిసెస్లో క్లీనింగ్ మరియు స్లూయిస్ వాల్ పిట్స్, అలాగే వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా దుమ్ములపేట నందు అధికారులు, సెక్రటరీ స్టాఫ్ అందరూ, అనధికారులు, పొలిటికల్ వాళ్ళు అందరూ వచ్చి ప్రెమిసెస్ని క్లీనింగ్ చేయడం జరుగుతుంది. పరిశుభ్రంగా ఉంచమని, అదేవిధంగా అధికారులతో మరి స్థానిక లీడర్లు కూడా మమేకమై ఈ పరిసరాలను కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంకులో వాటర్ శాతం కూడా పరిశీలించడం జరిగింది. ఏది ఏమైనా ఈ నూతనంగా ఈ కాకినాడ నగరానికి వచ్చిన ఐఏఎస్ కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మరి కొండబాబు గారి నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ కాకినాడ నగరాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కమిషనర్ గారు ముందుకు రావాలని, అదేవిధంగా ఈ యొక్క స్లమ్ ఏరియాలన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని డివిజన్ ఇన్ఛార్జిగా అందరికీ కూడా హృదయపూర్వక కోరుకుంటున్న ధన్యవాదాలు. మీ పేరు?